హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఓకే, బట్ ఆ టైంలో ఎవరు నీకు అంత సపోర్ట్ ఇచ్చి నిలబడింది? ఓకే, నో ప్రాబ్లం, ఇవన్నీ కామన్ సినిమా ఇండస్ట్రీలో చాలా చూసాం. మన రవితేజ గారికి కూడా ఏదో అవుతుంటాయి ఇవన్నీ, చెప్పగా. బట్ 6 years కదా, అవును, కొంచెం టైం పట్టింది. అది అంటే ఇప్పుడు కరోనా లాంటిదే మధ్యలో తీసుకెళ్లిపోయింది. సో చాలా మేజర్ చంక్ వెళ్ళిపోయింది దానివల్ల. పెద్ద సినిమాలు కాబట్టి కొంతమంది తట్టుకుని నిలబడగలిగి చేసేసారు వాళ్ళు తర్వాత అయినా కూడా. మనది ఏంటంటే ఓకే, కొంచెం ఇంకా స్టార్టింగ్ అప్కమింగ్ కాబట్టి ఉంటాయి అవన్నీ కండిషన్స్ అందరికీ ఉంటాయి. సో అయ్యింది, కొంచెం టైం అయితే పట్టింది. బట్ మాకు సినిమా అప్పుడు మాకు జగపతి బాబు గారు సపోర్ట్ చేశారు, రాఘవేంద్రరావు గారు సపోర్ట్ చేశారు. అండ్ దెన్ మెయిన్ కిరణ్ అబ్బవరం అన్న గురించి చెప్పాలి. నిజంగా పాపం అంటే ఇట్లా నీట్ గా పిలిచి తను చాలాసేపు మాట్లాడి మాతోటి. అండ్ అంటే తనది కూడా అంటే ఒక గుడ్ జర్నీ కదా ఇప్పటి వరకు. అంటే అసలు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అసలు ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డం ఇవన్నీ కూడా. సో ఐ థాట్ కాతో దుమ్ము రేపాడు కాతోటి. సో నీకేంటి దానివల్ల అతను కూడా జీవితం చూసి వచ్చిన మనిషి. బేసిక్ గా హానెస్టీగా ఉంటుంది అనమాట డిస్కషన్. ఇట్లా బ్రో ఇది సిచ్యువేషన్ ఇది. సో ఏంటంటే ఓకే, మనకు అర్థమవుతుంది మాట్లాడినప్పుడు మంచి మనిషి, ఇట్లా జెన్యూన్. సో తనకు కూడా బాగా నచ్చింది చూసి, కాన్సెప్ట్ అవన్నీ బాగా నచ్చింది. సో నేను చేస్తాను, డెఫినెట్ గా ట్రైలర్ లాంచ్ చేస్తాను నేను అని చెప్పి చేయడం అది. అండ్ నాగశ్విన్ గారు మళ్ళీ మా ట్రైలర్ లాంచ్ చేశారు. ఆయన అసలు క్రేజీ క్యాండిడేట్ ఆయన. అంటే ఎంత సింపుల్ అండ్ ఎంత డౌన్ టు ఎర్త్. అసలు అది ఎలా ఉంది అంటే అలా ఉండాలి నన్ను అడిగితే. ఒక మనిషి అనేవాడు నిజంగా అలా ఉండాలి. సీరియస్ గా హ్యూజ్ రెస్పెక్ట్ టు హిమ్. అండ్ ఆయన కనిపించిన కొన్ని అట్లా థాట్స్ చెప్పారు. అలా ఇట్ వాస్ గుడ్ అనమాట. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళలేదా? వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళా నేను. అంటే ఆయనకి పాపం ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాము, అదేంటది ఫుల్ ప్రమోషన్స్ చేసి కాలేదో కొంచెం ఆయనకి ఇబ్బంది అయింది ఆయనకి. అందుకని ఇంకా సరే టచ్ చేయలేదు నేను. ఓకే.